మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవాలి అనుకున్న, కొంత అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అని అనుకున్న, కొంతమేర ఈ యొక్క మిథున రాశి వారికి వాస్తవానికి గడిచిన ఒక 1-2 మంత్స్ నుంచి మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, ఈ జాయింట్స్లో పెయిన్ కానీ చాలా విపరీతంగా ఉంది. పాపం బాగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మిథునం రాశి వారికి కాళ్ళు అంటే లైక్ ఏదన్నా కూడా కండరాలకు సంబంధించి బోన్ రిలేటెడ్ అయితే ఇష్యూస్ బాగా ఉన్నాయి. సో మీకు 2022 ఆగస్టు నుండి 2020 ఆగస్టు నుండి 2021, 22, 23 వరకు సుమారుగా ఈ పీరియడ్లో చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. చాలా అంటే చాలా పడరాని మాటలు పడారు, అనరాని మాటలు నోరు జారారు, అప్పులు చేశారు, విడాకులు ఏర్పడ్డాయి, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడ్డవి, పనిచేసే చోట వర్క్ కూడా మానేశారు. అదేవిధంగా అబార్షన్స్ కావచ్చును, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును. రీసెంట్గా 2025లో విపరీతమైన లావు పెరిగారు. మరి ఇంకా చూసుకుంటే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యల నుండి కొంత దూరం అయ్యేటువంటి సందర్భాలలో కావచ్చును. పొలిటికల్గా మంచి హోదా పొందాలి అని అనుకున్న మిథునం వారికి మనం చెప్పబోయేటువంటి పరిహారాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నా కూడా వారు ఖచ్చితంగా కూడా మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి బుధవారము పెసర్లను దానంగా ఇస్తూ, అదేవిధంగా ఓం గం గణపతయే నమః అనే మంత్రం కానీ, ఓం భూం బుధాయ నమః అనేటువంటి మంత్రం కానీ స్మరించుకోవడం ద్వారా వీరికి మంచి ఫలితం కనబడుతుంది. ఒక 21 సార్లు ఖచ్చితంగా కూడా ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేసుకోవాలి. పచ్చ పెసర్లను దానంగా ఇవ్వాలి. ఇది దేనికి అంటే వీరికి కొంచెం కష్టానికి తగినటువంటి ఫలితం రావడానికి. ఇక అదేవిధంగా మరొకటి ఏమిటి అంటే, మీకు ఒక అద్భుతమైనటువంటి విషయము, మీరు మాట్లాడే ఒక మాట, సో మీ మిథున రాశి వారికి మీ మాటే శాసనం. మీరు మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్నే మార్చేయగలదు. ఇది బాగా గమనించుకోండి. ఎదుటి వ్యక్తి యొక్క అంటే మీ వాక్ సిద్ధి మీ యొక్క గొప్ప ఆయుధం అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఇక మీకు ఏంటిది అంటే, ఒక చెప్పేటువంటి మాట రోజు అనుకోవాల్సింది ఏమిటి అంటే, మీ మాటలో మంత్రం ఉంది. మీ మాటలో అంటే నా మాటలో మంత్రం ఉంది, నా ఆలోచనలో భవిష్యత్తు ఉంది అని అనుకునేటువంటి పరిస్థితిని రోజు అనుకోండి. అదేవిధంగా ఈ యొక్క మిథునం వారికి పారిజాతం పుష్పాలు, జ్ఞానము, మంచి సంబంధాలు, మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు తెస్తుంది. నెంబర్ 5, నెంబర్ 3 మీకు లక్కీ. బుధవారం కూడా లక్కీ. ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇక అదేవిధంగా ఈ మిథునం వారికి బుధవారము లక్కీ డే అని చెప్పి అనుకున్నాము. గురువారం కూడా లక్కీ డేనే. మహావిష్ణువు వీరికి ఇష్టదైవత, ఆరాధించాలి. మహావిష్ణువును ఆరాధించాలి ప్రతిరోజు కూడా. అదృష్ట మొక్క వీరికి పారిజాతం అని చెప్పి అనుకున్నాం. మరి పారిజాతం చెట్టు మీకు చాలా శుభాన్ని తెచ్చిపెడుతుంది. పారిజాతం మొక్కనన్నా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అదేవిధంగా బుధవారం ఇందాక మనం చెప్పుకున్నాం, పచ్చ పెసర్లను దానంగా ఇవ్వాలి అని. పెసర్లను దానంగా ఇవ్వడం ద్వారా
మంచి అద్భుతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కానీ జప సాధన అనేటువంటిది చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఇందాక చెప్పాను ఒక మాట, అది బాగా గమనించుకోండి. నా మాటలో ఒక మంత్రం ఉంది, నా ఆలోచనలో ఒక భవిష్యత్తు ఉంది. ఇది మిథున రాశి వారు రోజుకొక 10 సార్లు అనుకోండి ఈ మాట. ఇది నేను మీకోసం నేను రాసినటువంటిది, ఇది సత్యం. ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేస్తుంది మిథునం వారు. అదేవిధంగా వీరి ఆలోచన కూడా మంచి భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. సో చాలా తెలివి కలిగినటువంటి వారు, తెలివి కల్లోలు. సో ఓవరాల్గా మిథున రాశి వారికి అప్పులు తీరాలి అని అనుకుంటే నెంబర్ 5, నెంబర్ 2, మన నెంబర్ 3 రిలేటెడ్ కనెక్ట్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ ఏది వాడినా నెంబర్ 5 ఉండాలి. బ్యాంకు రిలేటెడ్ ఏది ఉన్నా కూడా కంప్లీట్గా ప్లస్ చేస్తే నెంబర్ 5 ఉండాలి. మొబైల్ నెంబర్ కూడా ప్లస్ చేస్తే నెంబర్ 5 కానీ నెంబర్ 3 కానీ ఉంటే మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. సో తప్పకుండా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి భవిష్యత్తు నా ద్వారా మీరు పొందగలుగుతారు. ఆల్ ద బెస్ట్. 30వ తారీఖు జూన్ నెలలో గోకర్ణ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణం, రుద్ర అభిషేకం కలదు. గోకర్ణ క్షేత్రంలో, మరి కర్ణాటకలో గల గోకర్ణ క్షేత్రం అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణుల చేత రుద్రాన్ని 11 సార్లు పారాయణం చేయించేటువంటి కార్యక్రమం, అత్యంత పుణ్య కార్యక్రమం. ఇది కూడా క్షేత్రంలోనే. మరి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏ పనులైనా ముందుకు వెళ్ళడం లేదు, కొంత ఇబ్బందులలో ఉన్నాము, మాకు నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంది అని అనుకునేటువంటి వారు కానీ, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ, ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయి, సో నాకు ఏదో ఒక పని ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారికి కానీ ఇది ఎంతో శుభంగా ఉపయోగపడేటువంటి ఈ పూజ. మళ్ళీ చేసేటువంటి సంకల్పం స్వామివారి వద్ద మనకు అద్భుతమైనటువంటి ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో తప్పకుండా ఈ పూజలో పాల్గొనేటువంటి వారు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.